రంగస్థలం నటులు, సినీ హాస్య నటులు, బుల్లితెర, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు అయినటువంటి ఆంజనేయరాజు 65వ జన్మదిన వేడుకలు ప్రముఖ సినీ దర్శకులు కనగల్లూరు రమణారావు మిత్రులందరికీ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాల్వా, గజమాల, కేక్ కటింగ్లతో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు, సినీ దర్శకులు కనగల్లూరు రమణారావు మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయరాజు నటరత్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా మహానాడులో నటుడుగా, ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకున్న దగ్గర నుంచి నేటి వరకు అనేక అవార్డులు, రివార్డులు పొందిన విషయం తెలిపారు. నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో అన్నింటిలోనూ పాత్ర పోషిస్తూ ఆ పాత్రలో జీవించిన నా మిత్రుడు అని చెప్పుకోవడం నాకు గర్వకారణంగా ఉంది అన్నారు. ఈ 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న నా మిత్రుడు చిరకాలం వర్ధిల్లుతూ కళారంగంలో అందరినీ అబ్బురపరిచేలా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ అన్నారు. అదే విధంగా ఈ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమణారావు, రాక్ స్టార్ మహేష్ పలువురు పాల్గొన్నారు. అలాగే రాక్ స్టార్ మహేష్ మాట్లాడుతూ ఈ స్థాయికి రావడానికి కారణమైన బడబాగ్ని ఆంజనేయులు రాజుకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాట్లాడారు. నా మిత్రుడు బడబాగ్ని ఆంజనేయరాజు పుట్టినరోజు పండుగని ఈ విధంగా మన ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఆగస్టు 1వ తేదీన 1960లో ఆయన జన్మించారు అల్లూరు ప్రాంతంలో. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఏ వయసును బట్టి ఆ వయసును ఆయన చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ విష్ణువర్ధన్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ముఖ్య ఫ్రెండ్గా, ఒక అనుచరుడుగా, ఆయన ఒక చిరకాల కుటుంబ సభ్యుల్లో ఒకడుగా కలిసి ఆయన పిఆర్ఓ కూడా చేస్తూ సినిమా రంగంలో కూడా అడిగెట్టి సెన్సార్ బోర్డు మెంబర్గా 2 సార్లు, ఫస్ట్ సారి అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అసలు ఏంటంటే సమాజంలో ఎటువంటి ఈ సినిమా పరంగా కానీ ఎటువంటి మెసేజ్ అయితే ఇవ్వాలో అటువంటి మెసేజ్లనే వదులుతూ అసభ్యకరంగా ఉండేటటువంటి దృశ్యాలు, అది ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్ అయినా కూడా ఆయన మొహమాటంగా కట్ చేయడం జరిగింది. కట్ చేసి మంచి సినిమాలు, మంచి సమాజాన్ని సినిమా పక్క ఆయన నిర్మించడంలో ఆయన ఒక ముఖ్య భూమికి పాటించారు. అటువంటి బడబాగ్ని ఆంజనేయరాజు నా మిత్రుడు అని నేను చెప్పుకోవడం చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు 2026 ఇదే ఆగస్టు 1వ తారీఖు 2026న ఇది ఆయనకి ఎన్నో పుట్టినరోజు, ఇది 65వ పుట్టినరోజు. అంటే 65 సంవత్సరాలు నిండి విజయసాయి ఇంకా కూడా ఆ మిగతా బ్యాలెన్స్ సెంచరీ కొట్టి ఆయన చరిత్ర సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కటి హాస్య నటుల్లో బ్రహ్మానందం కానీ మహా దిగ్గజాలు హాస్య నటులు ఎంతమంది ఉన్నారో అంతమందితో ఆయన సినిమా ఫీల్డ్లో అడిగిడి వాళ్ళతో మంచి క్యారెక్టర్లు వేస్తూ, నా డైరెక్షన్లో కూడా నేను చేసే ప్రతి డైరెక్షన్లో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించి దీన్ని సినీ రంగానికి, అటు రాజకీయ రంగానికి చాలా దగ్గరయ్యి చాలా మందిని అలరిస్తూ వాళ్ళ మన్ననలు పొందుతూ ఇంతవరకు వచ్చిన నా ఆంజనేయరాజు ఈ రోజు నుంచి ఇంకా అడుగడుగున ఎత్తుకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన నమస్కారం. ఈరోజు మా మిత్రుల మధ్య చిన్ననాటి మిత్రుడు కనగలూరు రమణరావు గారు చిన్నతనం నుండి నాటకాలు, వీధి నాటకాలు వేసే టైం నుంచి 40 సంవత్సరాల క్రితం మా స్నేహం ప్రారంభమైంది. ఆ ప్రారంభంలో, ఆ ప్రయాణంలో ఎన్నో సీరియల్స్, సినిమాలు, అనంతరం రాజకీయంగా స్టేజీలో ఎన్నో అవార్డ్స్, ఎంతో కళారంగంలో అయితే ఎన్నో మెట్లు ఎక్కి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మా స్నేహితుడైనటువంటి కనగలూరు రమణరావు గారు ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. 4 చిత్రాలకి దర్శకత్వం వహిస్తే అందులో నేను 3 చిత్రాల్లో
ఒక మంచి కమిట్మెంట్, మంచి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్స్ ని నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నా మిత్రుడికి, అందులో ఈ రోజు అనుకోకుండా ఆ అసలు నేను ఊహించలేదు, ఈ రోజు ఆఫీసుకు రావటం, అందరం కలుసుకోవటం, ఎక్కడికైనా పోదాం అనుకుంటే ఈ పార్టీని సెలబ్రేషన్ అంతా ఏర్పాటు చేసినటువంటి మా రమణరావు గారికి, ఈ జన్మనిచ్చినటువంటి కళాకారుడిగా పుట్టి కళాసేవలో ఎన్నో 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 సెన్సార్ బోర్డులు అయితే దాదాపు 150 సినిమాలకు నేను సెన్సార్ చేయటం, స్వయంగా నా స్వదస్తూరితో సర్టిఫికేట్ మీద సంతకం పెట్టడం జరిగిందంటే ఒక చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి అంత స్థాయికి తీసుకెళ్చినటువంటి నా వెన్నంటుండి నన్ను ముందుకు నడిపించినటువంటి నా గురువు గారైనా ఏదైనా కానీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే అల్లూరు, ఆయనకి సర్వదా నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు అల్లూరు పోలేరమ్మ జాతర అల్లూరులో జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది ఈవెంట్ చేస్తే, మా మహేష్ గారు ఈవెంట్ చేస్తే 1,00,000 మంది చూసి హైదరాబాద్ లోని మెయిన్ సెలబ్రిటీస్ అందరినీ తీసుకొచ్చేసి ఆ వేదికని నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన వేదికగా ఆ ఈవెంట్స్ అంతా చేసే బాధ్యతనంతా నా ద్వారా మహేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి కూడా నేను ఈ ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసేదానికి వచ్చిన దానికి మహేష్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా రమణరావు గారు కూడా ఈ ఈవెంట్ విషయాల్లో కూడా ఆయన సినిమా యాక్టర్లు కానీ అందరినీ కూడా సెలబ్రిటీస్ అందరినీ చర్చ విషయంలో కూడా ఆయన సహకారము, ఆయన కృషి మాకు ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఈ సన్మానం చేసి నన్ను గౌరవించినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంజీ సార్ అంటాము, బడబాగ్ని ఆంజనేయులు గారు, ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి వ్యక్తికి అల్లూరులో ఒక మంచి స్థానం ఉంది. ఎమ్మెల్యే గారు ఎప్పుడు తన పక్కనే పెట్టుకుంటూ ఆయన మాటల మీద కొన్ని ఎంతో చక్కగా అంజీ చెప్తే ఈ వర్క్ జరగద్ది, బాగుంటుంది అనే ఒక మంచి స్థాయి, ఆయన స్నేహితుడుగా కూడా ఉంటూ పెద్ద ఆయన దగ్గరే ఉంటూ ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మాకెంతో ఆనందం. ఎప్పుడు మా నెల్లూరుకి వచ్చినా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఒక్క రూపాయి ఆశించే వ్యక్తి కాదు, ఎవరిని దూషించి మాట్లాడు. ఎంత పెద్ద కళారంగంలో అయినా పెద్ద పెద్ద బ్రహ్మానందం గారు పెద్ద పెద్ద సినిమాలకి సెన్సార్ బోర్డు మెంబర్ గా చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తి జన్మదిన సందర్భంగా ఈ రోజు మేము చిన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నత స్థాయిలకి ఇంకా ముందుకు వెళ్ళాలని, మాలాంటి పేద చిన్న కళాకారులకు ఒక మంచి స్థాయి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.